ప్లజరా మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూబ్లీ హిల్స్లో పోటాపోటీగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 11న జరుగుతున్న ఓట్ల కోసం 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారనేది చాణక్య సర్వే ఒక సర్వే చేసిందండి. ఈ చాణక్య సర్వే యొక్క చూసుకుంటే ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఉత్కంఠగా సాగింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇక్కడ మన కాంగ్రెస్ బరిలోకి దింపిన స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటూ చనిపోయిన మాగంటి గోపినాథ్ భార్య సునీత నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనేది కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో పాటు ఇతర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో జూబ్లీ హిల్స్లో తాజా పరిస్థితి తెలుసుకునేందుకు తెలంగాణ ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చాణక్య సంస్థ జూబ్లీ హిల్స్లో ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఇక్కడ నిర్వహించిన తాజా సర్వే ఫలితాలు చాణక్య సంస్థ విడుదల చేసింది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. కేకే సర్వే కూడా బీఆర్ఎస్దే గెలుపు అని చెప్పడం, చాణక్య సర్వే కూడా మన బీఆర్ఎస్కే గెలుపు ఉన్నట్టు కూడా చెప్తున్నాయి. మరి అప్పుడు 11వ తారీఖు వరకు ఈ సర్వేలు మారుతాయా, ఓట్లు వస్తాయా అనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ పరంగా వచ్చే ఓట్ల శాతం చూసుకుంటే బీఆర్ఎస్కు అత్యధికంగా 43% ఓట్లు దక్కించుకోబోతున్నట్లు తేలింది. 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 38% ఓట్లను, బీజేపీ 10% ఓట్లను సాధించుతున్నట్లు కూడా తెలిసింది. మరో 9% ఓట్లు అటు ఇటు మారే అవకాశం కూడా ఉందని చాణక్య అంచనా వేసింది. అలాగే ప్రభుత్వంపై ప్రజల్లో అభిప్రాయం చూస్తే 29% మంది బాగుందన్నారు, మరో 60% బాగలేదనేది కూడా చాణక్య సర్వే చెప్పింది. ఈ చాణక్య సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే బీఆర్ఎస్ది విజయమని, 2వ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుందనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ 29% బాగుందంటున్నారు, మరో 63% బాగలేదంటున్నారు. ఈ చాణక్య సర్వే ప్రకారం చూస్తే మాగంటి సునీత గారిది గెలుపు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. అభివృద్ధిని చూడండి, జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కావాలంటే నవీన్ యాదవ్ గారికి ఏంటి అని అంటున్నారు. కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే బుల్డేజర్ నుంచి తప్పించుకోవాలంటే పేదల ఇండ్లను బుల్డేజర్తో కూల్చేస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి అని కేటీఆర్ గారు అంటున్నారు. మనకు బీజేపీ చూసుకుంటే ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పండి, హైదరాబాద్కు రక్షణ కావాలంటే బీజేపీ కావాలనేది కూడా బీజేపీ తరపున చెప్తున్నారు. ఇంకా ఈ చాణక్య సర్వే ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అనేది 29% మంది అంటున్నారు, మరో 63% బాగలేదు అంటున్నారు. ఇంకా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్న కీలక అంశాలను గమనిస్తే కుల సమీకరణాలు, వయసు, రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ పాలన, బీజేపీ ప్రభావం, ప్రచార ప్రభావం ఇలా విషయాలు ఉన్నాయి. వీటి రీత్యా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాణక్య సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మన చాణక్య సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు అనేది కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ చాణక్య సర్వే యొక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద 29% మంది బాగుందని, మిగతా 63% బాగలేదని చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ గారి యొక్క మీద వ్యతిరేకత కావచ్చు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు. ఆ వ్యతిరేకత బీజేపీ క్యాచ్ చేసుకోలేదని, ఇది అన్ని మాగంటి సునీత గారికి అవకాశాలు ఉన్నాయనేది కూడా చాణక్య సర్వే చెప్తుంది. ఇంకేమిటంటే 3 పర్యాయాలు మన మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయనకు నియోజకవర్గంలో అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయని, అవకాశాలను కూడా సునీత గారికి కలిసి వస్తాయనేది కూడా తెలుస్తుంది. ఈ చాణక్య సర్వే చేసిన ప్రకారం చూస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీయే ముందంజలో ఉందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు, బీజేపీకి అయితే 10%.
బీఆర్ఎస్కి అత్యధికంగా 43% ఓట్లు పడతాయనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఈ ప్రచారంలో చూసుకుంటే ఇప్పుడు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇంకా ఏమైనా సమీకరణాలు మారతాయో ఏమో మనకు తెలియదు, కానీ చాణక్య సర్వే ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ది గెలుపు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా మనం చూసుకుంటే ఈ ప్రచారంలో ఒక్కొక్కరు ఒక విధంగా దూసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఓ పక్క, కిషన్ రెడ్డి గారు ఓ పక్క, ప్లస్ మన కేటీఆర్ గారు ఓ పక్క కూడా ముందు తీసుకుపోతున్నారు. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్లు ఎందుకు అరెస్ట్ చేయలేదనేది కూడా చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేను, ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుంది అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొకటి చూసుకుంటే హైడ్రా బుల్లేజర్ని అడ్డుకునేది కారు మాత్రమే అని కేటీఆర్ గారు అంటున్నారు. కాంగ్రెసు బరాసాలను ఓడిస్తేనే హైదరాబాదుకు రక్షణ అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ చాణక్య సర్వే ప్రకారం చూసుకుంటే జూబ్లీ హిల్స్లో మన బీఆర్ఎస్దే విజయం అనేది కూడా చెప్తున్నారు. కొన్ని సమీకరణాలు మారిస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతే చెప్పలేమనేది కూడా చెప్తుంది. కాబట్టి ఈ చాణక్య సర్వే జూబ్లీ హిల్స్ వారిదే అని తేల్చేసింది ఈ చాణక్య సర్వే. బీఆర్ఎస్దే గెలుపని తేల్చేసింది చాణక్య సర్వే. కాంగ్రెసు బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని, బీజేపీకి 10% ఓట్ల కంటే మించి రావనేది కూడా చెప్తుంది. ఎందుకంటే సునీత గారికి సెంటిమెంటు కలిసి వస్తుందని, ప్లస్ మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న పరిచయాలు కూడా మన సునీత గారికి కలిసి వస్తాయనేది కూడా చెప్తుంది. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్లో చాణక్య సర్వే ప్రకారం బీఆర్ఎస్దే గెలుపు అనేది కూడా మనకు తెలిసింది. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఉత్కంఠ సాగింది. ఎవరు గెలుస్తారు, నువ్వా నేనా అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటూ ఉన్నారు. ప్లస్ అన్ని పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ జూబ్లీ హిల్స్లో నాది అంటూ అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు గెలిపించండి అభివృద్ధి చేస్తామని చూస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి పాలనకు కూడా రెఫరెండం. బీఆర్ఎస్ అయితే ఎంపీ సీట్లు ఒకటి కూడా గెలవలేదు. జూబ్లీ హిల్స్ గెలిచి మేము సత్తా సాగాలని బీఆర్ఎస్ చూస్తుంది. కాబట్టి చాణక్య సర్వే ప్రకారం అయితే బీఆర్ఎస్ది విజయం అనేది కూడా చెప్తుంది. మరి సర్వే చేసిన కుల సమీకరణాలు ప్రజల్లో కూడా చాలా ఉంది. ముస్లిమ్స్ ఓటర్లు కూడా చాలామంది బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని చాణక్య సర్వే చెప్తుంది. లేడీస్ అయితే 10 మందిలో 6 మంది బీఆర్ఎస్ కని, 4 కాంగ్రెస్ కని చెప్తున్నారు. మగవాళ్ళల్లో అయితే 6 మంది కాంగ్రెస్ కని, 4 బీఆర్ఎస్ కని పురుషుల్లో